మీరు దయచేసి పుసపుసన ఇల్లు కడితే మీ బుడ్డ మునిగే ప్రమాదం ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. ఇలా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఈ పత్రం ఇచ్చిపోతారు ఉట్టిగా. ఈ పత్రంలా ఎవరి సంతకం ఉండదు, కేవలం నామమాత్ర పత్రం ఇచ్చిపోయి నీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది అంటుండ్రు. మరి నోట్ ఫైల్ నంబర్ ఏది, ప్రొసీడింగ్ కాపీ ఏది, ఇవన్నిటికీ జవాబు చెప్పరా? అసలు ఎక్కడిచ్చిర్రు? మరి ఇవన్నీ ఎవరి సంతకం లేకుండా పత్రాలు ఇచ్చినప్పుడు మేము ఎట్లా నమ్మాలి? ఇది ఎవరిచ్చినట్టు? ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో పంచిన పత్రాలు ఇవి. ఒక పత్రం మీకు శాంపుల్ గా చూపిస్తా ఉన్నాను. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంతకం లేదు, దీని మీద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సంతకం లేదు, దీని మీద హౌసింగ్ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సంతకం లేదు, జిల్లా కలెక్టర్ గారి సంతకం లేదు, ఆర్డీఓ గారి సంతకం లేదు, ఎంఆర్ఓ గారి సంతకం లేదు. మరి సంతకం లేకుండా ఈ పత్రాలు వంచితే ప్రజలు ఎట్లా నమ్మాలి? మరియు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇలా ఉదాహరణ నా హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు 40,000 ఇండ్లు సుమారు ఎలిజిబుల్ లిస్ట్ ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ ఇదే 40,000 కింద వేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో దాదాపు 50 లక్షల మందికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి 50 లక్షల మందికి మీరు ఎప్పుడు ఇస్తారు? ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో ఇలా మండలానికి ఒక్కటే ఊర్లో వంచుతామని మీరు చెప్పలేదే.